రక్షణగా నీ రక్షకుడు నా రక్షకుడు మన పాప జీవితం నుండి విడుదల చేయడానికి ఈ లోకానికి అనుగ్రహించినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభువారు. కనుక ఈ లోకంలో పాపంలో జీవిస్తున్నటువంటి మనం నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, తృప్తి ఆనందం లేక జీవించేటువంటి వాళ్ళను ఆయన రక్షించడానికి వచ్చినాడు. అందుకే అన్నాడు, ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వాళ్ళరా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసు ప్రభువారు సెలవిచ్చినారు. కనుక ఈ లోకంలో ప్రయాసపడుతున్నాం, భారాల్లో ఉంటున్నాం, నెమ్మది శాంతి లేకుండా ఉంటున్నాం, సమాధానం లేదు, తృప్తి ఆనందం లేదు. రోజైతే జీవితంలో ఎంతో కొట్టుమిట్టాడుతున్నారు, పరిస్థితులు ఏం బాగలేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అటు ప్రభుత్వాలు సహాయం చేయలేకపోతున్నాయి, ఎవరు కూడా మనకు తోడ్పడలేకపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో యేసు ప్రభువారు ఒక్కడే మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు ఈ భారాలంటే మనం చేసేటువంటి పాపాలు బట్టి పాప జీవితంలో జీవిస్తున్నాం. పాపం చేయని వాడు ఒక్కడు కూడా లేడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. బైబిల్లో రాయబడిన మాట ప్రకారం అందరూ పాపం చేసి దేవుడును గ్రహించే మహిమను పొందలేకపోతున్నారని అందరం కూడా పాపం చేసినాం. పాపం చేయని వాడు ఒక్కడు కూడా లేడని, పాపం చేసుకునేటువంటి ప్రజలు, తిరుగు చేసేటువంటి పిల్లలు మన యొక్క జీవితాల్లో ఎంతో దుర్గతిలో ఉంటున్నాం. ఎన్ని చేసినప్పుడు కూడా పూజలు చేస్తున్నాం, పురస్కారాలు చేస్తున్నాం, జపతపాలు చేస్తున్నాం, ఒక్క బుద్ధులు ఉంటున్నాం, అనేక అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, చర్చలు చెల్తున్నాం, నమాజులు చేస్తున్నాం. జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. కారణం ఏంటంటే పాప ఫలితమే. కనుక ఈ సమయంలో ఈ పాపం నుండి విడుదల చేయడానికి యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి అనుగ్రహించినారు. పాపుల కొరకు ఈ లోకానికి వచ్చినారు. పాపుల జీవితాన్ని ఆయన ప్రేమించినాడు. బైబిల్లో రాబడింది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని. దేవుని యొక్క ప్రేమ మన యొక్క జీవితాల్లో మనం ఇలాగా బ్రతకగలుగుతున్నామంటే ఆయన ప్రేమను బట్టి. ఆయన ప్రేమ మనకు చూపించినాడు. అందుకే మనకు నీళ్ళు ఇచ్చినాడు, మనకు గాలి ఇచ్చినాడు, మనకు పళ్ళు ఇచ్చినాడు, పలహారాలు ఇచ్చినాడు, బ్రతికేటట్లుగా ఈ లోకంలో చేస్తున్నాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. మనం ఎంత తప్పిపోయిన వారమైనప్పుడు కూడా, మనం ఎంత పాపాత్ములైనప్పుడు కూడా, అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమ అనేటువంటిది శాశ్వతమైనటువంటి ప్రేమ అని రాయబడింది. అది మామూలు ప్రేమ కాదు. మన యొక్క ప్రేమ మన జీవితంలో మన పాపాలు బట్టి మనల్ని ఎవడు ప్రేమించలేడు, మన దగ్గరికి రాలేదు. నీ పాపం కాక నీ భార్య తెలిస్తే నేను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అలాగే నీ పాపం కాక నీ భర్తకు తెలిస్తే అతను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే పాపం అనేటువంటిది అలాంటిది. కనుక ఈ సమయంలో దేవుడు మనల్ని వదిలిపెడతలేదు. దేవుడు తన ప్రేమను బట్టి మన జీవితాన్ని శాశ్వతమైన ప్రేమ కనుక ఆదుకుంటున్నాడు, ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, నీ కన్నీటిని తీసివేస్తున్నాడు, నీ బాధల నుండి నివారణ చేస్తున్నాడు. కనుక ఇది దేవుని యొక్క ప్రేమ. ఒక నీతిమంతుడు కొరకు ఒకడు చనిపోవచ్చును అని రాబడింది. ఒక నీతిమంతుడు మంచోడు చూడండి, ఇక్కడ మంచి లైట్లు వేయించారు, మంచి రోడ్లు వేయించారు. కనుక సెంటర్లో కూడా డివైడర్లు వేయించినారు, మరుతులకు ఎంతో మేలు చేస్తున్నారు, పొలాలు వేయించినారు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, అప్పులు ఇస్తున్నారు. మరి పొలాలకి మరి ఎంతో ప్రతి సంవత్సరం కూడా 5,000 6,000 ఇస్తున్నారు. ఇది మంచోడని. మంచోడు కొరకు ఎవడైనా ప్రాణం పెట్ట తెగిపోవచ్చును. అయితే పాపి కొరకు ఎవడు ప్రాణం పెడతాడు? పాపి కొరకు ఎవడు చనిపోతాడు? పాపి కొరకు ఎవడు రక్తం కారుస్తాడు? అయితే యేసు ప్రభు ఒక్కడు ఎలా చేసినాడు? యేసు ప్రభు మన పాపల నిమిత్తమై ఆయన సెలువులు 2000 సంవత్సరాల క్రితం ఆయన సెలువులు ప్రాణం పెట్టినాడు. ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళలో మేకులు, ఆయన ప్రక్కలో బండెము, ఆయన శిరస్సుపై ముళ్ళ కిరీటము. ఇదంతా కూడా మనం చేసిన పాపాలు. ఏ పాప పెరిగినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు మనకు బదులుగా మన స్థానములు సెలువులు ఎగ్గివైపోయినాడు, పరిపరిచిగా వదిలించబడ్డాడు. ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ నిమిత్తం చెల్లించబడిన నిబంధన రక్తం అన్నాడు. ఇది రక్తం ద్వారా నీ పాపాలకి పరిహారం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పాపాలకు పరిహారం కలగదు. నదులు ములిగినా, కొబ్బరికాయలు కొట్టినా, చర్చిలకు వెళ్ళినా పాపాలు పోవండి. యేసు ప్రభు రక్తమే నీ పాపానికి
పరిహారం, పాప క్షమాపణ, పాప నుండి విడుదల, నూతన సృష్టిగా చేపడతావు. త్రాగుబోతులు త్రాగలేరు, దొంగలు దొంగతనం చేయలేరు, అబద్ధికులు అబద్ధపడలేరు, మోసగాళ్ళు మోసం చేయలేరు. అలాంటి దైవికమైనటువంటి అనుభూతిని యేసు ప్రభువు ప్రసాదిస్తాడు. రండి నమ్ముకోండి. ఇదేదో కులం కాదు, ఇదేదో మతం కాదు, ఇదేదో నువ్వు దిగవలసిన అక్కర్లేదు. నీ పాప జీవితాన్ని బట్టి నువ్వు పరితాపడితే చాలు. ఆ దేవుడిని అంగీకరిస్తాడు, ఆ దేవుడిని నువ్వు చేర్చుకుంటాడు, నీ పాపం నుండి విడుదల చేస్తాడు. నీకు శాంతి, నీకు సమాధానము, నీకు తృప్తి, నీకు ఆనందము. నువ్వు చచ్చిపోతే మోక్షానికి పోతానని నిరీక్షిస్తాడయా. ఈ లోకంలో చనిపోతే పాపంలో చనిపోయేవా నిత్య నరకము, ఆరని అగ్నిగంధకాలతో మండి గుండెలు. తప్పించలేడేవాడు కూడా నిరంతర ధనవంతుడైనా, ఎంతో పేరు మోసిన వాడైనా, ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా పాపంలో చనిపోతే నిత్య నరకమే, ఆరని అగ్నిగంధకాలతో మండే గుండమే. యేసు ప్రభువారు అలాంటి గుండాల నుండి, అలా భయంకరమైనటువంటి శాపాల నుండి నిన్ను విడుదల చేయాలని రండి. నేడు యేసునామనందు విశ్వాసం, పాప విషయమై పరితాపడండి, పెద్దపడండి, వ్యాకులు పడండి, కన్నీళ్లు కార్చండి. దేవా, ఘోర పాపులము, మమ్మల్ని క్షమించు, పాప నుండి విడుదల చేయి, శాప నుండి తప్పించు. అరొక్కడే నీకు సహాయం చేసేటువంటి వాడు. ఎంతకాలం పాపంలో జీవిస్తావు? దుర్మార్గులతో తాగుబోతుగా, వ్యభిచారిగా, దుర్మార్గుడిగా ఎంతకాలం జీవిస్తావు? పాప ఫలితాన్ని ఎంతకాలం అనుభవిస్తావు జీవితంలో? రా ప్రభు దగ్గరికి రా. నీకు శాంతికర్త, నీ సమాధానకర్త, నీ పాపాన్ని తుడిచేసేటువంటి వాడు, నీ పాపం నుండి విడుదల చేసి నీకు శాంతిని నెమ్మదిని దయచేసేవాడు. నేడే యేసునామనందు విశ్వాసం వచ్చాడు. అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందేదురు. ఇంకా తెలుసుకోకపోతే మా దగ్గర బైబిల్ నుండి తీయబడిన పుస్తకాలు ఉన్నాయి, వాటిని తీసుకోండి, చదవండి, ఆత్మీయమైనటువంటి మేలు పొందండి. ఇక్కడే పక్కలోనే బేతనీయ ప్రార్థన మందిరం ప్రతి ఆదివారం అక్కడ ఆరాధన జరుగుతుంది 10 గంటలకు. తప్పగా రండి, వాక్యం వినండి. ఆత్మీయమైనటువంటి నాగన్న హోటల్ అడ్రస్, నాగన్న హోటల్ పక్కన, నాగన్న హోటల్ ప్రక్కలోనే ఈ మందిరం ఉంటుంది. రండి, వాక్యం విని ఆత్మీయమైనటువంటి మేలు పొందవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. రండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పనులు తండ్రి, వీళ్ళందరికీ నీ వాక్యం చెప్పిన యేసు ప్రభువు నిజమైన దేవుడని, పాప పరిహారకుడని, పాప నుండి విడుదల చేస్తాడని, నూతన జీవం ఇస్తాడని, చెప్పర శక్యం వైరాగ్యమైన ఆనందం ఇస్తాడని, సరిపోతే మోక్ష భాగ్యం ఇస్తాడని మనకు తెలియజేస్తాం. కనుక ఈ మాటలు నమ్మి విశ్వాసం వచ్చి నీ మార్గంలోనికి రాగలిగినట్లు సహాయపడుతుందని బిడ్డలని చేతులుగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరు బైబిల్ చెప్పండి. చెప్పండి, చేయమని యేసు ప్రభునికి, రక్షణ ఇచ్చే యేసు ప్రభునికి, మన పాపము కొరకై శిలువలో మరణించిన యేసు ప్రభునికి, మోక్ష రాజ్యం ఇచ్చే యేసు ప్రభునికి, అందరినీ రమ్మని ఆహ్వానించే యేసు ప్రభునికి, చెప్పండి చేయమని యేసు ప్రభునికి. హల్లెలూయా. మా ప్రియులు మీ దగ్గరికి వస్తారు. ఆ పత్రికల్లో ఒక చిన్న బైబిల్ ఉన్నాయి, తీసుకుని చదవండి, క్షేమాన్ని పొందండి. ఆరోగ్యము దయచేసే దేవుడు, అందరినీ ఆదుకునే దేవుడు, మీ కష్టాల నుంచి వినిపించే దేవుడు. మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే ఈ రోజు ఇక్కడ అన్నగారు చెప్పినారు కదా, ప్రత్యేకమైన సందేశం ఉంటుంది. మీ అనారోగ్య పరిస్థితుల కొరకై ఆయన ప్రార్థన చేస్తారు. ఇక్కడ నాగన్న హోటల్కి ఎదురుగా బేతనీయ ప్రార్థన మందిరం ఉంటుంది, సిమెంట్ గోడం పక్కన బేతనీయ ప్రార్థన మందిరం ఉంటుంది. మిమ్మల్ని అందరినీ ప్రభువు నామన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ షాపులను, మీ కలిగి యావత్తు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. చెప్పండి ఆమేన్. చెప్పండి చేయమని యేసు ప్రభునికి. హల్లెలూయా.